పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో అపోస్తల కార్యం 10వ అధ్యాయం మరి 1వ వచనంలో భక్తుడు ఉంటున్నాడు, భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడుగా ఉంటున్నాడు. రెండవది భయభక్తులు కలిగిన వాడు. మూడవది బహు ధర్మమును చేయవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. కాబట్టి సహోదర ఈ సాయంకాల సమయంలో ప్రార్థన మీటింగ్ కొరకాయ మరి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. కొర్నేలి భక్తిపరుడు, భయభక్తులు గలవాడు, బహు ధర్మ కార్యములు చేయవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 26:41లో ఏమని రాయబడిందంటే, మరి ఆయన ప్రార్థన చేయుటకు తన శిష్యులు వెంట పెట్టుకొని పోయినప్పుడు ఆయన మరి ఆ శిష్యులు నేను కొండకు గెస్తేమని కొండకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అంటే వాళ్ళు ఏం చేసినారు? నిద్రపోతున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ప్రార్థన అనగా శోధనలో నుండి తప్పించేది ప్రార్థన. ఇంకా కొలస్సీలు రాసిన పత్రికలో 4:12 వచనంలో కూడా మరి దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి సహోదరుల ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినాడంటే ఎంతోమంది ఉంటున్నారు. ఎపప్రా ఉంటున్నాడు, ప్రార్థనాపరుడు. అంత మాత్రం కాదు, కొలస్సీలు 1:28 వచనంలో కూడా మరి దేవుని వాక్యములో రాయబడింది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6 వచనంలో కూడా సంపూర్ణత కలిగి ముందుకు సాగాలని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాక దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుని చిత్తము నెరవేర్చుటకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకొరకై కీర్తనకారుడు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చడే నాకు సంతోషము. కీర్తనల కన్నా 48వ వచనంలో రాయబడింది. అంత మాత్రంగా యోహాను సువార్త 17:4వ వచనంలో కూడా నువ్వు నాకు ఇచ్చిన పని మరి సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచితిని అని అంటున్నాడు. కాబట్టి సహోదర మూడవదిగా మనం చూస్తున్నాము నిలకడ కలిగి ప్రార్థన. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నిలకడగా ఉండి ప్రార్థన చేయుడి. శిష్యులు నిలకడ లేకపోయినారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చూసినట్టయితే వారికి నిలకడ లేదు, నిలకడ లేనట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 21:1లో కూడా దేవుని వాక్యము విధంగా మేము చేపలు పడబోతామని పోయినట్టుగా మనం చూడగలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6-7 వచనంలో కూడా. కాబట్టి సహోదర నేను మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యం జీవించాలి.